డ్యామేజ్ దావా తెస్తే 2-3 వేలు సునాయాసంగా లాగేయచ్చు. రుణం ఉంటే లా పాయింట్ ప్రకారం వసూలు చేసుకోవాలి కానీ దుర్భాషలాడడానికి అతగాడు అవ్వడం. నువ్వేం భయపడకు వీరభద్రుడు. ఆ రుణం ఎగ్గొచ్చే మార్గం కూడా నే చెప్తాను. దస్తావేజ్ ఉంది కదా, అదేలాగండి. ఈ కుమారుడు ఉన్నాడు కదూ, వాడు మహేంద్రాన్ని వాదిద్దాం. జాతకం ఉంటుంది కదా. ఓహోహో, నీకు ఏమీ తెలియదే. కాగితం అయితే అగ్గిపుల్లతో పైసలు, తాటాకైతే నీళ్లు పోయి. మా సిద్ధాంతి చల్లగా ఉండాలి కానీ కొత్త జాతకం బనాయించటం 5 నిమిషాల పని. నా దగ్గర పాత తాటాకులు, ఆలేఖాలు నిండా ఉన్నాయి. 30 ఏళ్ళ నాటి కాగితాలు కూడా ఉన్నాయి. ఇదిగో వీరభద్రుడు, 1 రూపాయి నాకు ఫీజు కింద ఇచ్చి ఖర్చులు పెట్టుకో, గ్రంథం నడిపిస్తాను చూడు. అయితే సొమ్ము తెస్తాను, అలాగే కానీ. ఏమో రావినాయుడు, సొమ్ము తెచ్చావా? 25 రూపాయలు ఉన్నాయి, తెచ్చినాను బాబు. 25 రూపాయలు అంటే ఎలాగా? ఇది క్రిమినల్ పాయింట్. కేసు పెడితే శిక్ష అయిపోతుంది. అనిష్ఠిగుతో వదలలేదు. ఇన్స్పెక్టర్ కూడా తెలిసిపోయింది. బాబు బాబు, ఎలాగో మీరే రక్షించాలి. ఇంకా దమ్మిడి కూడా లేదు. మరి చెప్పి చూస్తాను. పంతులు గారు. రావినాయుడు, ఇక నువ్వు వెళ్ళు. రమ్మని మన సెలవైందిట. కూర్చో సిద్ధాంతి. లుబ్ధావధానుల పెళ్లి వ్యవహారం ఏం చేశావు? చేయడానికి ఏముంది? తమ సెలవు ప్రకారం ముసలారి జాతకం చూసి వివాహ యోగం, సంతాన యోగం ఉందని గట్టిగా ఒక పొడి వేసి తక్కువ వచ్చాను. ఏడ్చినట్టు ఉంది. సంతాన యోగం ఎందుకు? వాడు అసలే పిచ్చిని కొట్టు. ధనయోగం ఉందనాలి. ధనం, డబ్బు ఖర్చు అవుతుందంటే వెనక్కి లాగుతాడు, వస్తుందంటే ముందుకు తూగుతాడు. ఇదిగో అందాక నీ భరాతం. అందా సిద్ధాంతి గారిని పంపించాను. నువ్వు కూడా వెళ్ళి ఓ ముక్తాయింపు అట్నుంచి వేయి. చిత్తం చూసావా, నీ జోస్యం నా లౌక్యం రాపాడితే కానీ ఏ వ్యవహారం కాదు. ఇందులో కుంభశని, కుంభే శని దుర్లభ అన్న. లగ్నాధిపతి అయిన చంద్రుణ్ణి భాగ్యాధిపతి అయిన గురుడు కేంద్రం నుంచి చూస్తున్నాడు. త్వరలో మీకు వివాహం, తద్వారా అకస్మాత్ ధనప్రాప్తి జరిగి తీరాలి. ధనప్రాప్తి కూడా ఉందా అండి? వివాహ యోగం ఉందని ఈ ఊరి సిద్ధాంతి కూడా చెప్పాడు. ఏమిటి మావా సిద్ధాంతి అంటున్నావు? ఓహో, పండా సిద్ధాంతి గారా, నమస్కారం. నమస్కారం. అంటే మామ తామలపాకు తెప్పించలేదు. పండా గారికి తాంబూలం లేదే బండి నడవదు. సరిగా ఈ కానికి ఆకులు, ఒక్కలు, లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి అన్నితే. కానికి అన్నోటి వస్తాయా అండి? పోలీస్ ఎత్తి కొట్టుకెళ్ళరా? నీకు చెప్పానని చెప్పు. ఎత్తగించారా బాబు? దుగ్ధవధాన గారి జాతకం చంద్రమంగళ యోగం పట్టింది. ధనప్రాప్తి కూడా ఉందంటున్నారు. చంద్రమంగళ యోగమే పడితే ఇక చెప్పేదేమిటి? విశాఖపట్నంలో కొత్త మేడ కట్టారు కోడూరు సుబ్బయ్య శెట్టి గారు. వారి కుమారుడికి నిరుటి ఈ యోగమే పట్టింది. ఏంటి అతడిని చూసి చెప్పాను. వెంటనే వివాహం చేశారు. నెల జరగకుండా గోడలో కాసులు బింది దొరికింది. కాసుల బింది? తౌలపాకులు వేసుకోండి. ఏమిటి మామా కాసుల బింది అంటున్నావు? ఏమైనా అదృష్టం పట్టిందా ఏమిటి? ఓహో, పండా సిద్ధాంతి గారిని కూడా పిలిపించావే. జాతకాలు తిరిగేస్తున్నావా మావా? అవధానుల గారికి చంద్రమంగళ యోగం పట్టిందని పండా గారు సెలవిస్తున్నారు. అంటే అంటే వివాహ ధన యోగాలు 2 దవిడిగా ఉన్నాయి. ఈ వయస్సులో వివాహం ఎలా జరుగుతుంది గాని ధనప్రాప్తి మాట ఏదో కొంచెం చూడండి.
ఒకటి జరిగితే గాని మరొకటి జరగటానికి వీల్లేదయ్యా. ఇలాంటివి జరగటానికి వీల్లేని మహాయోగాలు జాతకాల్లో పట్టినప్పుడు మేలుకు బదులు కీడు సంభవిస్తుంది. కీడా అంటే వివాహం అయితేనే ధనప్రాప్తి, కాకపోతే మారకమో ధన నష్టమో తప్పదంటున్నారు. మారకమా? ఏమిటి మావగారు ఇలా అంటున్నారు? నీకు మారకం ఏమిటి మావా, ఉక్కు కడ్డీలాగున్నావు. అలా కొట్టేయకండి పంతులు గారు. గనక కివిడి జమీందారు గారికి ఈ మహాయోగమే పట్టింది. వివాహ ప్రయత్నం చెయ్యండి బాబు అని చెప్పాను. నా మాటకి లెక్క చేశారు కాదు. అంతే, వారం రోజుల్లో ఊష్టం వచ్చి కొట్టేసి. ఊష్టం వచ్చి కొట్టేయటమే? గుక్కడు ప్రాణం అనగా ఎంత? దీనికి గ్రహశాంతి ఏం లేదే. నవగ్రహాలకు ప్రత్యేకంగా శాంతులు చేసి దానాలు జరిపించి బ్రాహ్మణ భోజనం బాహుల్యంగా జరిపిస్తే కొంచెం జబ్బోగి పోనీ అలాగే జరిపిద్దాం మావా. ఆ శాంతులకి దానాలకి తగలేసేది పెడితే వివాహమే అవుతుంది. అవునులే, తరాసు శుభం. మామగారు గారు ఆనక నాకు స్వయం పాకానికి వెళ్ళయింది. అమ్మాయి మీనాక్షి, మీనాక్షి అంకి కొంచెం మజ్జిగ చాట తీసుకురా. మావగారు విన్నారా? ఈసారి ముందు వెనక చూడకుండా వివాహానికి గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అసలు జాతకాల మీద నీకు నమ్మకం ఉందా? ఇది వరకల్లా నా జాతకం మహగట్టి దాఖలా ఇస్తుంది. అయితే ఇది వరలో మనం అనుకున్న అగ్నిహోత్రావధాన గారి కూతుర్ని రైట్ చేస్తాను. చేస్తాను. ఇది అడ్వాన్స్ కి ఒక 200 రూపాయలు. మరి వాడు 1800 కన్యాశుల్కం అడుగుతున్నాడు. మనవసరమా వాడవసరమా? అవునులే, గత్యంతరం లేనప్పుడు ఏం చేస్తాం? తగలేద్దాం. ఇదంతా మీరు చేసిన పని. ఈ పెళ్లి మీకోసమా మా నాన్న కోసమా? అనుమానాలు పడకు మరీను. ఈ విస్త్రీ నడుతు లాంటి నోట్లు ఒకటి, మామగారు ఇవిగో లెక్క పెట్టుకోండి. ఏమిటి మావా? మరి ఆలస్యం చెయ్యక ఈ మాసంలోనే ముహూర్తం నిర్ణయించుకురండి. మారకమో ఏదో ఉందంటున్నారు. ఇదిగో ఇవాళే కమాను వెళ్తున్నాను. ఎందుకు మావా, నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటి నాన్న, మళ్ళీ పెళ్లి ప్రయత్నం చేస్తున్నావా? లేకపోతే తావమన్నావా ఏమిటి? వివాహం కాకపోతే మారకం ఉందేశ. వివాహం అయితే ధనప్రాప్తి కూడా ఉందేశ.